హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మోనికా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హైదరాబాదీ బగారా రైస్ ఎప్పుడన్నా ట్రై చేశారా? ఈ వీడియో చూసి వెంటనే ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, వేరే లెవెల్ వస్తుంది. అది కూడా సింపుల్ స్టెప్స్లో అయిపోతుంది. సో ఇంకా బగారా రైస్ చేద్దాం రండి. ముందుగా 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని క్లీన్గా వాష్ చేయండి. వాష్ చేసిన రైస్ని 10 నుండి 15 నిమిషాల వరకు నానబెట్టండి. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి. ఏ రైస్ అయినా బగారా రైస్ సూపర్గా వస్తుంది. ఇంకా దీన్ని కాస్త పక్కకు పెట్టేసి బగారా రైస్ రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ గీ వేసి కాగనివ్వండి. ఆయిల్ కాగాక హోల్ గరం మసాలా వేసి రోస్ట్ అయినాక తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వచ్చి పొడుగ్గా కట్ చేసి ఇదే విధంగా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక పచ్చిమిర్చి వేయండి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవ్వడమే బగారా రైస్ టేస్టీగా వస్తుందండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోండి. క్యారెట్ ఫ్రై అయినాక పుదీనా కొత్తిమీర యాడ్ చేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇక్కడ మీరు బాగా కలపడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది. బగారా రైస్ టేస్ట్ అలానే ఉంటుంది. అన్నీ బాగా కలిసాక కట్ చేసి పెట్టుకున్న టమాటా వేయండి. టమాటా బాగా కలిపి టమాటా మగ్గాక అల్లం వెల్లిపాయ పేస్ట్ చేయండి. యూజువల్గా చాలామంది టమాటాని స్కిప్ చేస్తారండి, కానీ టమాటా వల్ల వచ్చే గ్రేవీతోటే బగారా రైస్ టేస్టీ. తర్వాత 1 కప్పు కర్డ్ వేసి బాగా కలపండి. ఇంకా మీ బగారా రైస్ టేస్టీగా రావాలంటే మీరు జీరా పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా పొడి కలిపి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. తర్వాత 1 కప్పు రైస్ మెజర్మెంట్కి 1.5 కప్పు వాటర్ తీసుకొని యాడ్ చేయండి. వాటర్లో మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ బాగా బాయిల్ అవుతాయి. వాటర్ పొంగుతున్న సమయంలో మీరు ఆల్రెడీ నానబెట్టి పక్కకి పెట్టుకున్న బియ్యాన్ని వేయండి. మొత్తం బియ్యం వేశాక అంతా కలిసేలాగా గరిటెతో కలుపుకోండి. తర్వాత సగం నిమ్మకాయ తీసుకొని బాగా పిండి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 20 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఈజీగా సింపుల్గా హైదరాబాద్ స్టైల్లో బగారా రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నేను షేర్ చేసిన టమాటా రెసిపీకి రెస్పాన్స్ బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో వెరైటీతో మళ్ళీ కలుద్దాం.